3 BHK డూప్లెక్స్ విల్లా 68 lakhsకే ఇస్తున్నాం. ఆదిబట్ల GHMC సర్కిల్లో బిగ్గెస్ట్ టౌన్షిప్ అవుతుందండి. ఒక 200 square yards ల్యాండ్లో 750 SFT కన్స్ట్రక్షన్ 1 BHK 55 lakhsలో వీకెండ్ హోమ్ కట్టిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి 3 BHK ఫ్లాట్కి వచ్చే ధరలోనే మీకు ఒక డూప్లెక్స్ విల్లా అన్నది కూడా రావడం జరుగుతుందండి. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసేవారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. శాంతిశ్వరరావు సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫ్లాట్ ధరకే డూప్లెక్స్ విల్లా అని చెప్పుకున్నాం కదండి. ఈ యొక్క లొకేషన్ హైలైట్స్ కానీ ఈ యొక్క ప్రాజెక్ట్ వివరాలన్నీ కూడా శాంతిశ్వరరావు సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చెప్పండి సార్, మన ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చేది ఏంటంటే గ్రీనరీ ఉంటుంది సార్. మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గర ఉంటుంది, ప్రైవేట్ ఎంప్లాయీ జోన్ కూడా దగ్గర ఉంటుంది, బెస్ట్ కనెక్టివిటీస్ కూడా ఉంటాయి సార్. అవునండి. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క వివరాలు చెప్పండి సార్. ముందుగా కంపెనీ నేమ్ చెప్పండి, ప్రాజెక్ట్ నేమ్ కూడా చెప్పండి. హాయ్ అండి, నా పేరు శాంతిశ్వరరావు. సో మా కంపెనీ పేరు వచ్చి YBR ఇన్ఫ్రా అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చి ఆవాస హిల్స్. ఇది 2018లో మనం 40 acresతో స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ 125 acres వరకు ఎక్వైర్ చేసామండి. ఇందులో మనము విల్లా ప్లాట్స్ ఇస్తున్నాము, మీకు విల్లాస్ ఇస్తున్నాము, వీకెండ్ హోమ్స్ ఇస్తున్నాము. సో మీకు 3 BHK డూప్లెక్స్ విల్లా 68 lakhsకే ఇస్తున్నాము. 68 లక్షలకే 3 BHK డూప్లెక్స్ విల్లా. అవునండి. ఎన్ని గజాలలో వస్తుంది? సో ఇది 165 గజాలలో 1500 SFT కన్స్ట్రక్షన్తో డూప్లెక్స్ విల్లా 68 lakhsకి ఇస్తున్నామండి. ఈ ప్రాజెక్ట్కి వస్తే ఇది మనము HMDA రెరా అప్రూవల్తో విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సార్, మీరు విల్లా అంటున్నారు కదా 68 lakhsకే. వాస్తవానికి ఆదిబట్లలో మనకి ఒక 2 BHK 3 BHK వచ్చే ప్రైజింగ్స్ అన్నట్టు. అవునండి. ఆ ప్రైస్కే ఇక్కడ మనకి విల్లా రావడం 165 గజాలలో. అవునండి. ఇది కూడా మంచి అప్రిషియేషన్ సార్. కరెక్ట్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కూడా చెప్పండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ స్టాండర్డ్ క్వాలిటీ అండి. రివర్ శాండ్ వాడతాము, రెడ్ బ్రిక్ వాడతాము, ఆల్ స్టాండర్డ్ మెటీరియల్ ఇంక్లూడింగ్ ప్లంబింగ్ మెటీరియల్ కానీ ఎలక్ట్రికల్ మెటీరియల్ కానీ అన్ని క్వాలిటీ వాడతామండి. అందులో ఇక్కడ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ మేము అసలు కామండి. సో స్టాండర్డ్ క్వాలిటీతోనే మీకు కన్స్ట్రక్షన్ కూడా వస్తుంది. అయితే సార్, మనం లాస్ట్ టైం ఇందులో వీడియో చేసినప్పుడు విల్లాస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఒకటి కొత్త విల్లా కూడా స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఓవరాల్గా సార్ మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్ అన్నారు సార్? ఇందులో ఇది 125 acres అండి. ఇందులో మనం 78 acres ఆల్రెడీ డెవలప్ చేసాము. టు బి డెవలప్డ్ ఒక 50 acres ఉంది. అది కాకుండా ఇంకొక 130 acres కూడా వస్తుంది. మా ప్లాన్ ఏంటంటే ఒక 2032కి 250 acres మెగా లేఅవుట్ చేసి ఒక మినిమం 500 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయాలని మా టార్గెట్. అంటే ఇది మెగా గేటెడ్ కమ్యూనిటీ టౌన్షిప్. అవునండి, ఒక టౌన్షిప్ ఆదిబట్ల GHMC సర్కిల్లో బిగ్గెస్ట్ టౌన్షిప్ అవుతుందండి. మీకు తెలుసు, ఆదిబట్ల మొన్నటి వరకు గ్రామ పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ అయింది. ఇప్పుడు రీసెంట్గా GHMC లిమిట్స్లో యాడ్ చేశారు. ఆదిబట్ల GHMC లిమిట్స్లో మనది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లేఅవుట్ అండి. సో మీకు ప్రైసింగ్ పార్ట్ కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తున్నాము. మీకు అప్రిషియేషన్, మంచి అప్రిషియేషన్ వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడికి ఎటువంటి పరిస్థితుల్లో డోకా ఉండదండి. ఖచ్చితంగా మీకు ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ గ్యారంటీగా వస్తాయండి. అది సార్, ముందుగా ఒకసారి కనెక్టివిటీస్ కూడా చెప్పండి సార్ మనకి ప్రాజెక్ట్కి. సార్, ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ వచ్చేటప్పటికి మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 12 నుంచి 7 kilometers దూరంలో ఉన్నాము. ORR సర్వీస్ రోడ్కి 3.5 kilometers డిస్టెన్స్లో ఉన్నాము. LB నగర్ నుంచి 20 kilometers డిస్టెన్స్లో ఉన్నాము. ఎయిర్పోర్ట్ నుండి 30 minutes జర్నీలో ఉన్నాము. సాగర్ హైవేకి 5 kilometers డిస్టెన్స్లో ఉన్నాము. సో ఈ మీకు కనెక్టివిటీ పరంగా ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నాము. ఇంకొక మెయిన్ కనెక్టివిటీ ఏంటంటే మనకి ఇబ్రహీంపట్నం షేర్గూడ నుంచి 100 feet రోడ్ యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ డెవలప్ చేస్తున్నారు. అది మన సైట్ మధ్యలోంచి వెళ్తుంది. అదే ఫ్యూచర్లో ఆ రోడ్ కంప్లీట్ అయిపోయిందంటే డైరెక్ట్గా ఇప్పుడు సిటీ నుంచి ఉన్న డిస్టెన్స్ కాస్త 7 kilometers తగ్గి 13 kilometersకి LB నగర్ నుంచి మీ సైట్లోకి వస్తారు. ఓకే, ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్ అని కూడా అనుకో. అవునండి. అయితే సార్, ఇక్కడ మనకి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది, అలాగే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ జోన్స్ కూడా ఉన్నాయి సార్. దాని గురించి కూడా చెప్పండి సార్. సో ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ జోన్ అంటే మీకు TCS ఆదిబట్ల ఉంది సార్, ఫాక్స్కాన్ కంపెనీ ఉంది, రంగారెడ్డి కలెక్టరేట్ ఉంది, కెయిన్స్ సెమీ కండక్టర్స్ కంపెనీ ఉంది. ఇవన్నీ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ జోన్. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జోన్ వస్తే మన సైట్కి 2 kilometers దూరంలోనే BDL, BEL, ఆక్టోపస్, CRPF వాళ్ళవి 1300 acresలో వర్క్ సెంటర్స్ అలాట్ చేస్తారు సార్. వాళ్ళందరూ కూడా ఎంప్లాయీ షిఫ్ట్ అవుతున్నారు. సో వాళ్ళు కూడా ఈ ఇయర్ నుంచి షిఫ్టింగ్ స్టార్ట్ అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఖచ్చితంగా గవర్నమెంట్, ప్రైవేట్, ఆల్ సెక్టర్స్, అది కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, IT సెక్టర్, సో ఆల్ సెక్టర్స్ వచ్చి ఆదిబట్లలోనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారండి. సో అది కాకుండా రీసెంట్గా ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ అని కోహెడా స్టార్ట్ చేశారు. అది కూడా మనకు 6 kilometers డిస్టెన్స్లోనే వస్తుంది. సో మీకు అన్ని డెవలప్మెంట్స్ ఇప్పుడు అంతా సౌత్ ఈస్ట్ సైడ్ ఫోకస్ చేసింది గవర్నమెంట్. ఆదిబట్ల మీకు ప్రైమ్ ఏరియా అవుతుంది సార్. అయితే సార్, ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా చెప్పుకోవాలంటే ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్ అని కూడా అనుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ హబ్ అయితే ఎలాగుంది, ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్ అని కూడా అనుకోవచ్చు సార్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా చెప్పండి సార్. సో ఇక్కడ మీకు మనకు సైట్కి 5 kilometers దూరంలోనే ఐరిస్ ఫ్లోరెట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, స్కందా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఏవియన్ PG కాలేజ్ ఉంది,
కేఎంఐటి ఉంది, జాగృతి పీజీ కాలేజ్ ఉన్నాయి. సో ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్ అన్నింటికీ చాలా దగ్గరలో ఉన్నామండి. సో మంచి ఏరియా, మీరు ఇమీడియట్గా వచ్చి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చండి. అయితే సార్ దీంట్లో మనకి ఇక్కడ రేపు నివసించాలంటే బేసిక్ రిక్వైర్మెంట్స్లలో మనకి గ్రాసరీ స్టోర్స్ కూడా ఇంపార్టెంటే, దాని గురించి కూడా చెప్పండి సార్ మనకి. సో మీకు ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్లోనే అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి. మీరు ఇమీడియట్గా కావాలంటే రామదాస్పల్లి విలేజ్ ఉంది, ఏదైనా అర్జెంట్గా కావాలంటే తెచ్చుకోవచ్చు. లేదు మీకు ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అవి కావాలనుకుంటే దగ్గరలో బొంగళూరు జంక్షన్లో అన్నీ దొరుకుతాయి సార్. హోటల్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ యూ కెన్ ఫైండ్. హాస్పిటల్స్ ఉన్నాయి, కొంచెం ముందుకు వెళ్తే డిమార్ట్ కూడా వచ్చింది. అన్ని ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అవునండి సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో చెప్పండి సార్. సో ఇప్పుడు ఒక కస్టమర్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారండి విల్లా. సో వాళ్ళ విల్లా ముందున్నాం మనం. సో మనం ఒక మోడల్ విల్లా కంప్లీట్ చేసాము, కస్టమర్ కూడా ఒక విల్లా కట్టుకున్నారు. తర్వాత ఇంకొక 4-5 విల్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అది కాకుండా 5-6 విల్లాస్ అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ముందంతా ప్లాట్సే చేసాం మేము కూడా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వరకు. తర్వాత మేము కూడా ఇక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్, ఇక్కడ వచ్చే కస్టమర్స్ రిక్వైర్మెంట్ని బట్టి మనము కూడా కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. మీకు స్టెప్ బై స్టెప్ విల్లాస్ వస్తాయండి. ఆల్ ఫైనల్ అప్రూవల్ ఆల్రెడీ వచ్చింది, మీరు ఇమీడియట్గా ప్లాట్ తీసుకుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఒక డౌట్ సార్, దీంట్లో మీకు 165 అయితే మీరు మినిమం అన్నారు, ఒకవేళ బడ్జెట్ పెద్దగా ఉందనుకోండి, కొంచెం మినిమం 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ సైజ్ 400 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంది. సో ప్రైస్ వచ్చి 68 lakhs నుంచి 1.5 CR వరకు విల్లాస్ ఉన్నాయి. అంటే వాళ్ళ కన్వీనియంట్ బడ్జెట్ 165, 200, 220 వాళ్ళకి ఎలా కన్వీనియంట్ ఉంటే అలాగా. సో ప్లాట్ సైజ్ పెరిగే కొద్దీ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది. ఓకే. అయితే సార్ దీంట్లో మనకి ఓవరాల్గా ఏ ఫేజింగ్స్లలో ఉన్నాయి సార్? ఈస్ట్ అండ్ వెస్ట్ అండి. ఈస్ట్ అండ్ వెస్ట్. అయితే సార్ మనకి ఇప్పుడు ప్రాజెక్ట్లో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ గురించి కూడా. సో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అంటే యాజ్ పర్ HMD నామ్స్ ఆల్ డెవలప్మెంట్స్ అండి. సో పార్క్స్, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 30 feet, 40 feet, 100 feet రోడ్స్ ఉన్నాయి. 100 feet రోడ్, 100 feet మెయిన్ రోడ్ కనెక్టింగ్. తర్వాత అది కాకుండా మేము ఎక్స్ట్రా డెవలప్మెంట్స్ ఏంటంటే మేము ఒక స్విమ్మింగ్ పూల్ ఇచ్చాము ఆల్రెడీ, ఒక క్లబ్ హౌస్ అండర్ కన్స్ట్రక్షన్. సో చుట్టూ మీకు 24/7 సెక్యూరిటీ, కాంపౌండ్ వాల్. సో అంతా టోటల్ యాజ్ పర్ HMD నేమ్స్ ఆల్ డెవలప్మెంట్స్ మనం ఇస్తున్నాం. అంటే సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా, CCTV సర్వేలెన్స్ ఉంది, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. ఎప్పుడు వచ్చినా విత్ పర్మిషన్తోనే ఎంట్రీ ఉంటుంది. సో అవుటర్స్కి ఎంట్రీ ఉండదు, ప్లాట్ ఓనర్స్కి ఎంట్రీ ఉంటుంది. అంటే సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా కూడా 100% 100%. సార్ దీంట్లో మనకి ఎమ్యూనిటీస్ ఏమేమి కల్పిస్తున్నారు ఒకసారి చెప్పండి సార్. మనకి క్లబ్ హౌస్ కూడా ఉంది కదా. సో క్లబ్ హౌస్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది సార్, ఈ ఇయర్ ఎండ్ కంప్లీట్ అవుతుంది. ఒకసారి అది కూడా చూద్దాం సార్. సార్ మనకి చెప్పండి, క్లబ్ హౌస్లో మనకి ఏమేమి ఫెసిలిటీస్ కల్పిస్తుంది? సో ఇది మీకు 4000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అండి. ఇందులో మీకు ఇండోర్ గేమ్స్, తర్వాత ఒక చిన్న మినీ ఫంక్షన్ హాల్, ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వస్తే ఉండడానికి ఒక 2 rooms వస్తున్నాయి. అది కాకుండా మీకు జిమ్. సో అది మీరు చూడొచ్చండి, ఓవర్ హెడ్ ట్యాంక్ వచ్చింది అక్కడ మొత్తం టోటల్ లేఅవుట్కి. ఈచ్ ప్లాట్కి 750 liters కెపాసిటీతో ఇండివిజువల్ వాటర్ కనెక్షన్ కూడా మనం ఆల్రెడీ ఇచ్చున్నామండి. ఓకే. సో ఈ ప్లేస్లో మనము ఒక బాక్స్ క్రికెట్, గ్రీనరీ అంతా డెవలప్ చేస్తామండి. అది ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ కంప్లీట్ అయింది, క్లబ్ హౌస్ అండర్ కన్స్ట్రక్షన్. సో అందులో ఆ ఫెసిలిటీస్ వస్తాయి. అది కాకుండా మీకు ఇక్కడ దగ్గరలోనే మీరు చూడొచ్చు, BDL వాళ్ళది 1300 ఎకరాల వర్క్ సెంటర్స్ అండి. సో మన సైట్కి ఓన్లీ జస్ట్ 2 kilometers డిస్టెన్స్లోనే ఉన్నాము. సో మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ దగ్గరలో ఉన్నాము, మంచి డెవలప్మెంట్ జోన్ దగ్గరలో ఉన్నాము. అయితే సార్ ఇక్కడ ఇంకోటి కన్స్ట్రక్షన్ అయితే. అవును సార్, రీసెంట్గా కస్టమర్ ఆయన US లో ఉంటారండి, వాళ్ళ ఫాదర్ వాళ్ళు సురారంలో ఉంటారు, వాళ్ళు కూడా విల్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు రీసెంట్గా. ఓకే. అంటే ఇప్పుడు ఇవన్నీ కన్స్ట్రక్షన్ అంతా కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఒక విల్లా కంప్లీట్ అయింది, ఒకటేమో ఫినిషింగ్ లో ఉంది, ఒకటేమో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, 2 కంప్లీట్ అయ్యి. అది కాకుండా 6 విల్లాస్ ప్రాసెస్ లో ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ ఆషాఢం తర్వాత స్టార్ట్ చేస్తారు కన్స్ట్రక్షన్. ఓకే. అంటే శ్రావణం మంచి రోజుల్లో స్టార్ట్ చేస్తారు వాళ్ళు. సార్ దీంట్లో మనకి వీకెండ్ హోమ్ కూడా వస్తుంది. అవును సార్, ఒకసారి అది కూడా చూద్దాం సార్. చూపిస్తాను సార్. మనకి వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ అన్నారు కదా, దాని గురించి కూడా చెప్పండి సార్. సో వీకెండ్ హోమ్ అంటే ఇదే సార్, ఒక 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్లో 750 SFT కన్స్ట్రక్షన్, 1 BHK, 55 lakhsలో వీకెండ్ హోమ్ కట్టిస్తాం. సో ఈ వీకెండ్ హోమ్ ఎట్లా అంటే మనం ఫ్యూచర్లో ఈ చుట్టుపక్కల అంతా ఎంప్లాయ్మెంట్ వచ్చి అంత లివబుల్ కండిషన్ వచ్చిన తర్వాత మీరు దీన్ని అవసరమైతే దీన్ని విల్లా కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ వీకెండ్ హోమ్ కింద వాడుకోవచ్చు, ఫ్యూచర్లో విల్లాగా మార్చుకోవచ్చు. అంటే కావాలనుకున్నట్టయితే వాళ్ళు వీకెండ్ హోమ్ వచ్చి కూడా ఎవ్రీ వీక్ కూడా ఇక్కడ స్టే చేయొచ్చు. స్టే చేసేందుకు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మీకు వాళ్ళకి ఆన్లైన్లో ఏమేమి కావాలి, స్విగ్గీ, జొమాటో, సో వాళ్ళకి ఏదైనా గబుక్కునే బయటికి వెళ్ళాలంటే ఓలా, ఊబర్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఓకే. సో మీకు సిటీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ. యాక్చువల్గా సార్ మనకి ఏంటంటే ఇప్పుడు సిటీలో మొత్తం కూడా ఇన్ ద సిటీలో స్ట్రెస్ చాలా అయిపోతుంది, పొల్యూషన్ ఉంది, మనకి ఎన్విరాన్మెంట్ కూడా దగ్గర ఉంది, నేచర్ కూడా ఆస్వాదించినట్టు ఉంటుంది. ఫ్యామిలీ తోట ఒక మంచి టైం కూడా కేటాయించిన వాళ్ళు. కరెక్ట్. సార్ దీంట్లో మనకి ఫర్నిచర్ అయితే ఇంక్లూడెడ్ కాదండి. వీకెండ్ హోమ్ మనం స్ట్రక్చర్ ఇస్తాము, కంప్లీట్ గా ఈ గ్రీనరీ అంతా మనమే డెవలప్ చేసి ఇస్తాం. 55 lakhsలో చుట్టూ కాంపౌండ్ వాల్ కడతాం, గ్రీనరీ డెవలప్ చేస్తాం, 1 BHK కట్టిస్తాం. ఫర్నిచర్ అనేది ఇంకెవరి చాయిస్ వాళ్ళది, వాళ్ళకి ఎలా కావాలంటే అలా పెట్టుకో మోడిఫికేషన్ చేయించుకోవచ్చు. వీకెండ్ అయితే 55 అలాంగ్ విత్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్. 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్. అదే మనకి విల్లా అయితే కనుక 165 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్, 1500 SFT కన్స్ట్రక్షన్, 68 lakhs స్టార్టింగ్ ప్రైస్. అంటే ఒక మిడ్ వేరియంట్
నుంచి హైయర్ వేడి హైయర్ 1.5 సిఆర్. ఈ 1.5 సిఆర్ కాన్సెప్ట్ కూడా ఒకసారి చెప్తాను. 440 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్లో ఇండివిజువల్ స్విమ్మింగ్ పూల్తో 1.5 సిఆర్ లావియస్గా ఒక 2000 SFTలో 3 BHK విల్లా కట్టిస్తాం. చాలా లావిష్గా వస్తుంది సార్. మీరు చెప్తుంటే ఇమాజినేషన్ ఆల్మోస్ట్ 70% మీకేమో గ్రీనరీ వస్తుంది, ఓన్లీ 30% మాత్రమే కన్స్ట్రక్షన్ వస్తుంది. సార్ దీంట్లో ఇప్పుడు మీరు విల్లాస్ అన్నారు, వీకెండ్ హోమ్ అన్నారు. ఒకవేళ ఇండివిజువల్గా అంత బడ్జెట్ కూడా మేము పెట్టలేము, బ్యాంక్ లోన్ త్రూ మేము ప్లాట్ కొనుక్కోవాలంటే ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్? ఓపెన్ ప్లాట్ అవైలబుల్ ఉంది, విల్లా ప్లాట్ అవైలబుల్ ఉంది. దానికి కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. మీరేంటంటే ప్రజెంట్ ఒక ప్లాట్ తీసుకొని పెట్టుకొని ఒక 2 years తర్వాత 3 years తర్వాత మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. అయితే సార్ ఇప్పుడు ఇన్ని చెప్పిండ్రు మీరు, అసలు ఆదిబట్లనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఒక పాయింట్ కూడా చెప్పండి. కరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఆదిబట్ల ప్రజెంట్ GHMC సర్కిల్ కింద యాడ్ చేశారు. ఉన్న ప్రజెంట్ ORRకి దగ్గరలో GHMC సర్కిల్లో ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉండి, వాటర్ రిసోర్సెస్ బాగుండి, సో ప్రజెంట్ ప్రైవేట్ గవర్నమెంట్ కంపెనీస్ అన్ని చుట్టూ వస్తున్నాయి. సో ప్రజెంట్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా ఆదిబట్ల అండి. అలాంటి మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మన ఇన్వెస్ట్మెంట్కి బెటర్ రిటర్న్స్ వస్తాయి. మీరు ఎలాగైతే ఒక ప్లాట్ కొని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఒక విల్లా కొని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, మేము ఇంత ల్యాండ్ తీసుకొని మా ఆలోచన కూడా అదే. సో ఖచ్చితంగా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ వస్తాయండి. అంటే ఇది ఒక రైట్ చాయిస్ అంటారు? 100% కరెక్ట్ చాయిస్ సార్. ఇప్పుడు మీరు ఏవైతే ప్రైసెస్ చెప్పారో ఇవి ఫిక్స్డ్ ఉంటుందా సార్? ఏమన్నా ఫిక్స్డ్ అండి, మా దగ్గర అయితే నెగోషియేషన్ ఉండదు. ఈ ఏరియాలో మేము ఇచ్చే ప్రైస్ బెస్ట్ ప్రైస్. కంపారిజన్ చేసుకోవచ్చు. మేము బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాము. మీరు ఫస్టే చెప్పారు మా దగ్గర మార్కెటింగ్ స్టెప్స్ ఉండవు, డైరెక్ట్గా కంపెనీ కస్టమర్ మధ్యలో ఎవరు ఉండరు. సో ఏదైతే బెస్ట్ ప్రైస్ ఇవ్వగలమో ఆ బెస్ట్ ప్రైస్ మేము ఇచ్చేస్తున్నాము. అయితే అండి మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు సార్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఉంది, అంటే మనకి విల్లాస్ది కానీ, అలాగే వీకెండ్ హోమ్ కూడా మనకి అవైలబుల్ ఉందండి. ఒకసారి మాత్రం మీ ఫ్యామిలీ తోటని విజిట్ చేయండి. అలాగండి ఈ ఆదిబట్ల చూసుకున్నట్టయితే మనకి నంబర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ జోన్స్కి, స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్పిటల్స్కి అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి ప్రాజెక్ట్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇంకేమైనా వివరాలు కావాలనుకున్నట్టయితే సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైనిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. Thank you. Sir, thank you so much. Thank you. Sir.